అబ్బా ఫ్రెండ్స్ చూడండి, అబ్బా ఎంతగానో యాక్సిడెంట్ అయిందండి. అయ్యా అట్లా గుద్దిండు చెట్టుకి, తిప్పిండు కట్టుకాలి డైరెక్ట్ చెట్టు గుద్దేసిండు పోయి. అసలు ములుగు రోడ్డు అసలు వరంగల్ టు వయా ములుగు ఎటు నాగరం అంటే ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి వేసారనుకుంటా రోడ్డు. బా కిర్రాకుంది అసలు. ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయిందా. ఫైనలీ గాయస్ మనం అయితే ఇగోండి దర్గా దగ్గరకు వచ్చేసాం. సో దర్గా అనేది ఎందుకు కడతారు అసలు ఏంటిది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, అండ్ మనమైతే ఇప్పుడైతే కరీంనగర్కి అయితే బయలుదేరాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేనైతే దారిలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నేను 4కి అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరా. సో మనకి ఈ రైడ్ వచ్చేసి దగ్గర టోటల్గా ఒక 500 కిలోమీటర్స్ మనకి అరౌండ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇగోండి మా ఐటీసీ సారపాక నుంచి ఇప్పుడు నేను బయటకు వచ్చిన. కొంచెం తెల్లారిన తర్వాత మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బయ్యారంకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు లోపలికి అయితే కట్ అవ్వాలి. సో ఇటు సైడ్ ఇక్కడ లారీ వెళ్తుంది కదా, సో లారీ వెళ్ళకలానే వెళ్ళిపోవాలి మనం. బా ఎంత డస్ట్, బా అండ్ డైరెక్ట్గా తాడవేలో కలుద్దాం గైస్. అబ్బా ఫ్రెండ్స్ చూడండి, అబ్బా ఎంతగానో యాక్సిడెంట్ అయిందండి. అయ్యా అట్లా గుద్దిండు చెట్టుకి. బా ఓహో, ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అయింది, మరి ఏం కాలేదనుకుంటా ఐ థింక్. ఒకసారి చూద్దాం బండిలో ఎవడన్నా ఉన్నారా. బండిలో అయితే ఎవరు లేరు. సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయినాయి. ఓకే చల్తా, ఎవరికి ఏం కాలే. బ్లడ్ మార్క్స్ కూడా ఏం లేవు. ఎక్కడిది ఇది? అరే ఇది మందే కదా, TS28. నైటే అయి ఉంటుంది, అందుకే రా బాబు చాలా జాగ్రత్తగా. కరెక్ట్ టర్నింగ్ తిప్పిండు కట్టుకాలి డైరెక్ట్ చెట్టు గుద్దేసిండు పోయి. ఎవరికి ఏం మ్యాక్సిమం ఎవరికి ఏం కాలేదు, ఎందుకంటే మామూలుగా డ్యామేజ్ అయింది కారు. కానీ ఎంతైనా మరి కారుకి ఈజీగా 50-60 వేలు ఈజీగా ఎక్కుతాయి. ఫ్రెండ్స్ మనం తాడవాయి దగ్గరికి వచ్చేసినట్టే. అండ్ ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో. అసలు ఈ లొకేషన్ ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది, గ్రీనరీ స్టార్ట్గా ఇక్కడ నుంచి. టర్నింగ్లు మామూలుగా ఉండవు ఇలా. ఫ్రెండ్స్ మనం తాడవాయికి దగ్గరలో ఉన్నట్టే మొత్తం టర్నింగ్స్ అయితే ఇలా వస్తాయి. సో సింగిల్ రోడ్ అయిపోద్ది, ముందుకు వచ్చిన తర్వాత సింగిల్ అవుతుంది. అండ్ లైట్గా కొంచెం ఘాటి, కొంచెమే లైట్గా, అసలు దీన్ని ఘాటి కూడా అన్నారు అని అనుకోవచ్చు, లైట్గా కొంచెం ఘాటి. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా మొత్తం గుట్టు ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇలా మొత్తం గుట్టు ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నార్మల్ ఫారెస్ట్ ఉంటుంది. టర్నింగ్స్ మాత్రం ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ గుట్టకి ఇలా చుట్టూరు తిరిగి వెళ్తాం మనం. ఇగోండి మేడారం కూడా ఇటే వెళ్ళాలి. సో ఇగోండి తాడవాయికి అయితే మనం అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి మనం వెళ్ళేది ఏంటంటే హనుమకొండ, హైదరాబాదు. సో ఇటే వెళ్ళాలి మనం. సో ఇటు వెళ్తే ఎటు నాగరం అటు సైడ్ వెళ్ళిపోతాం మళ్ళీ మనం. అండ్ ఇటు నుంచి మనం తాడవాయి అయితే తీసుకుందాం. సో సారీ తాడవాయి కాదు, ములుగు తీసుకోవాలి మనం ఇటు నుంచి. అరే పచ్చిగుందా ఎందుకు కొంపేసి, వాళ్ళు ఇప్పుడిప్పుడే వేస్తాను అది. బా పర్లే, కొత్త రోడ్ అయితే వేసిండ్రు, క్యాక అసలు అయితే. అండ్ డైరెక్ట్ గైస్ మనమైతే ములుగులో కలుద్దాం. ఇక వీడియో చాలా లాంగ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం టోల్ దగ్గరకు అయితే వచ్చేసాం. సో 2 వీలర్లకు అయితే లేదు. అసలు ములుగు రోడ్డు అసలు వరంగల్ టు వయా ములుగు ఎటు నాగరం అంటే ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి వేసారనుకుంటా రోడ్డు. బా కిర్రాకుంది అసలు. ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయిందా, అంటే ఎక్కడో అయింది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనుకుంటా. సూపర్ రోడ్డు అసలు. ఇక సారీ మై డియర్ సబ్స్క్రైబర్స్, యాక్చువల్లీ మనం ములుగు దాటేస్తున్నాము ఇప్పుడు. నేను స్టార్టింగ్ లో మీకు చూపించలేదు, రిటర్న్ ఇటే వస్తే అప్పుడు మీకు చూపిస్తాను నేను పర్ఫెక్ట్గా. అండ్ ములుగు క్రాస్ అయిన తర్వాత మనము జకారం అని ఉంటుంది. జకారం క్రాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి మనం, రైట్ సైడ్ లోపల తీసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ జకారం నుంచి లోపలికైతే రైట్ సైడ్ అయితే తిరిగాను.
సో ఇక ఇక్కడ నుంచి గూగుల్ తల్లిని నమ్ముకొని పోవడమే. ఇక నాకైతే ఇక్కడ నుంచి అయితే రూట్ ఏ మాత్రం కూడా తెలియదు. సో ముందు రిగ్గొండ అని ఊరు వస్తుందంట, ఆ రిగ్గొండ ఊరు నుంచి లెఫ్ట్ కట్ అయితే వెళ్ళిపోతామంట. సో గూగుల్ మ్యాప్ ఇక లోకల్ వాళ్ళు వీళ్ళని అడుక్కొని మనం వెళ్ళడం ఇక. అండ్ నేను ఇక డైరెక్ట్గా మీకు ఇక దర్గా దగ్గరికి తీసుకెళ్ళిపోతా. ఫైనలీ గైస్ మనమైతే వచ్చేసాం బిజ్గిర్ షరీఫ్. సో కొంచెం ముందుకెళ్ళాలి మనం. ఫైనలీ గాయస్ మనమైతే ఇగోండి దర్గా దగ్గరికి వచ్చేసాం. సో చూడండి దర్గా. సో గాయస్ చాలా లాంగ్ జర్నీ చేసి మనమైతే ఇప్పుడైతే వచ్చేసాం దర్గా దగ్గరికి. ఓకే బైక్ సో బైక్ ఇక్కడ నీడలో పార్క్ చేసుకుందాం. ఫైనలీ గైస్ మనమైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనమైతే దర్గా లోపలికి వెళ్దాం. సో మెయిన్ ఎంట్రీ అటు సైడ్, సో ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది. సో ఇటు సైడ్ ఎంట్రీ మంచిగా ఉందని చెప్పి నేనైతే ఇటు నుంచి అయితే ఎంట్రీ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే మీకైతే నేను మొత్తం చూపిస్తా. ఇక్కడ దర్గా మొత్తం అనేది చూద్దాం. సో దర్గా అనేది ఎందుకు కడతారు, అసలు ఏంటిది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్ దర్గా లోపలికి అయితే వెళ్దాం. అండ్ గైస్ లోపలైతే క్లీనింగ్ అయితే జరుగుతుంది. యాక్చువల్లీ దర్గా అసలు ఎప్పటిది ఏంటి అని కనుక్కున్నాను. ఇది వచ్చేసి 700 సంవత్సరాల కింద నాటి దర్గా అంటది, ఇప్పటిది కాదంట ఇది. సో ఇక్కడ ఉన్న వాళ్ళని నిన్న ఒక ఇద్దరు ముగ్గురు స్టోరీస్ అడిగా అసలు ఏంటిది అని చెప్పి మొత్తం చెప్పిండ్రు వాళ్ళు. 700 సంవత్సరాల కింద దర్గా ఇది, ఇప్పటిది కాదు అసలు అని చెప్పారు. అండ్ అయితే ఇక్కడ నేను కూర్చున్నా, ఈ చెట్టు కింద కూర్చున్నా. సో ఈ చెట్టే బక్రీద్ పండుగ రోజు మొత్తం కిందికి ఇలా వంగిపోతుంది అంట. వంగినప్పుడు ఈ చెట్టు ఆకులే కోసి ప్రసాదం లెక్క వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారంట. సో ఇప్పుడు అండ్ కొంచెం అయితే లోపల క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి ఒక వీడియో ఒకసారి తీసుకొని మనం అయితే ఇక చిన్నగా బయలుదేరదాం. ఇక కాళేశ్వరం వెళ్దాం అనుకుంటాను నేను. సో డైరెక్ట్ గా కాళేశ్వరంకి వెళ్దాం అయిపోయిన తర్వాత. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ వచ్చి నిద్రకు వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ వెనకాల వైపు నిద్రకి అయితే నైట్ అయితే ఇక్కడ పడుకుంటారు. సో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ వరాండాస్ ఉన్నాయి. సో ఇక్కడ పడుకుంటారు. అండ్ కొంతమంది అయితే ఇక్కడ కూడా పడుకోవచ్చు. సో మాక్సిమం చాలా మంది ఏం చేస్తారంటే అక్కడే పడుకుంటారు. మంచిగా పీస్ఫుల్ గా అయితే ఉన్నది ఇక్కడ. అండ్
అసలు దర్గాలు ఎందుకు కడతారు అంటే ఒకప్పుడు అంటే సపోజ్ ఒక 700-800 సంవత్సరాల కింద కొంతమంది ఉండేటోళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే ఎప్పుడు నమాజ్ చదువుకుంటూ 5 పూటలు నమాజ్ చదువుకుంటూ సో ఇక దేవుడితోనే జ్ఞానంలో ఉండి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళు సపరేట్గా ఇక దేవుడితోనే అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే చిన్న పిల్లగాళ్ళకి ఎవరైనా హెల్త్ ఖరాబ్ అయితే ఖురాన్ గ్రంథంలో ఒక 3-4 కొన్ని బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు 1,00,000 సార్లు 1000 సార్లు చదువుతారు. చదివి ఏం చేస్తారంటే ఒక పేపర్లో రాసి ఆ తావీజ్ లెక్క ఎవరైనా పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళ మెడలో వేయడం కానీ లేకపోతే హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళ మెడలో వేయడం అలా వేస్తే ఏమైంది తగ్గేదంట. సో అలా క్లియర్ అవుతుంది. అలా అని ఖురాన్ గ్రంథం ఒక్క గ్రంథంలోనే కాదు, అది భగవద్గీతలో కూడా ఉంటాయి, బైబిల్లో కూడా ఉంటది. సో అలాంటి బిట్స్ కొన్ని ఉంటాయి. ఆ బిట్స్ మనకు తెలియదు కాబట్టి ఇక ఎవరైతే అలా ఉండి వాళ్ళు చనిపోతారో వాళ్ళకి ఈ దర్గాలు ఇలాంటివి కడతారు వాళ్ళకి. మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా క్లియర్ అయితే వస్తారు, దర్శించుకొని వెళ్తారు, ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అంటారు. సో చాలా మంది క్లియర్ అయితే ప్రాబ్లమ్స్. అండ్ కొంతమంది నమ్మేటోళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మరు. సో అండ్ ఫైనలీ గైస్ నేనైతే బయటికి అయితే వచ్చేసిన. సో మొత్తం మంది ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది అండ్ మనం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. సో బ్రెడ్ తెచ్చుకున్నా, ఆ బ్రెడ్ తింటాను ఇప్పుడు నేను. అండ్ ఇవ్వండి మన బైక్ చూడండి మొత్తం ప్యాకింగ్ చేసి నేనైతే రెడీ చేసా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాళేశ్వరంకి వెళ్దాం. కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరం షూట్ కంప్లీట్ చేసుకొని అండ్ డైరెక్ట్ అటు నుంచి అటు ఇంటికి అయితే వెళ్దాం. ఓకే గైస్, సో ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అప్పటివరకు కీప్ వాచింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.